మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు పాలకొల్లు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించిన పాలకొల్లు పట్టణ అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు కోరుకొండ సుబ్బారావు గారికి, అలాగే నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస నాగ విజయలక్ష్మి గారికి, మరి బీసీ సంఘాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు నీలంశెట్టి సత్యప్రసాద్ గారికి, బోరాబత్తుల రమేష్ గారికి, మరి అదేవిధంగా వింజరపు శంకరం గారికి, పాలకొల్లు నియోజకవర్గ కార్మిక విభాగ అధ్యక్షుడైనటువంటి సిడగం రవిశేఖర్ గారికి, అలాగే పాలవలస స్వామి గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తోటి సోదర సోదరిమణులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి వర్గాలను ఒక తాటి మీదకి తీసుకురావాలని, మరి ఆయన ఆ రోజుల్లోనే ఆయన భార్య అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఎన్నో పాఠశాలలు నిర్మించి ఆ పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి వెసులుబాటుని మరి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజునే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆయన బ్రతుకున్నటువంటి రోజుల్లో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థలనే కాదు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఈ యొక్క భారతదేశంలోనే ప్రత్యేకమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, మరి యొక్క బడుగు బలహీన వర్గాలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మరి ఆ రోజుల్లోనే ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు మరి జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. మరి ఆనాడే బ్రిటిష్ కాలంలో మరి పూలే గారు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి ఈ యొక్క 139 కులాల్లో ఉన్నటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా సుఖ సంతోషాలతోటి మరి ఈ రోజున రాజ్యాంగ ఫలాలు స్వీకరిస్తున్నారు, అనుభవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మరి జ్యోతిరావు పూలే గారు. మరి అటువంటి మహానుభావుడి వర్ధంతి వేడుకలను మరి ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం చాలా శుభసూచకం. అలాగే రానున్న రోజుల్లో మరి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు, ఈ యొక్క జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని చేసి మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి కాపాడుకునేటటువంటి అవకాశం ఈ యొక్క ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మరి నేటి కూటమి ప్రభుత్వం, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వల్లే తెలుగుదేశం పార్టీ ఉంది, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వల్లే ఎన్నిసార్లు మేము అధికారంలోకి రాగలిగామని ఆయన సగౌరవంగా చెప్తూ మరి 50 సంవత్సరాలు వయసు నిండినటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మరి పెన్షన్ ఏర్పాటు చేస్తానని, మరి అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు ఉన్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు మరి గత ప్రభుత్వం 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 24% తగ్గించడం చాలా బాధాకరం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ 34% చేసి చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరి బీసీల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఆ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్ని 42% పెంచి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో మరి బీసీలకు అందవలసినటువంటి బీసీ కార్పొరేషన్ల ద్వారా రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో కూడా అన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరి నేటి కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణమే వాటి మీద యాక్షన్ తీసుకొని మరి యొక్క బీసీ కార్పొరేషన్ మళ్ళీ బలోపేతం చేసి మరి ఏటా 15,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు బీసీ కార్పొరేషన్లకు కేటాయిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కూడా అమలు చేయమని నేటి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరి రానున్న రోజుల్లో ఎవరైతే బీసీలకు అండగా ఉంటారో, ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాల్ని వెన్నట్టుకొని నడుపుతూ ఉంటారో వాళ్ళకే బీసీలందరూ కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటూ
మరి ఇంతటి చక్కటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తోటి బీసీ సోదర సోదరులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జై హింద్.